కేరళలోని కొట్టాయం దగ్గర నుంచి 7 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఒక చిన్న విలేజ్ వస్తుంది, తిరువరప్పు అని. ఇప్పుడు సడన్ గా ఇంత దూరం ఎందుకు వెళ్తున్నానంటే, ఆ చిన్న ఊర్లో ఒక గుడి ఉంది, అది కూడా కృష్ణుడి గుడి. మామూలుగా మనకి లార్డ్ కృష్ణ టెంపుల్స్ అంటే మనకి ద్వారకా లేకపోతే పూరిలోని జగన్నాథ్ టెంపుల్ లోపల ఉన్న మిస్టరీస్ కనబడతాయి, లేకపోతే దేవతలు నైట్ టైం వచ్చి స్టే చేస్తారు అని చెప్పబడే నిధివన్ టెంపుల్, ఇలా చాలా మిస్టీరియస్ టెంపుల్స్ గుర్తొస్తాయి. కానీ ఈ పర్టికులర్ తిరువరప్పు టెంపుల్ గురించి మాత్రం చాలా చాలా వింత విషయాలు ఉన్నాయి. అండ్ ఫస్ట్ టైం ఈ టెంపుల్ గురించి విన్నప్పుడు అసలు ఇలాంటి టెంపుల్ గురించి ఎందుకు ఎవ్వరికి తెలియదు అని షాక్ అయ్యా. అండ్ మన కంట్రీలో ఫస్ట్ ఓపెన్ అయ్యే కృష్ణుడి టెంపుల్ ఇదే. ఇక్కడున్న కృష్ణుడికి ఆకలి ఎక్కువ అంట. ఎంత ఎక్కువ అంటే ఒకవేళ కొన్ని రోజులు గుడి తెరవకపోతే ఆ విగ్రహం సన్నగా అయిపోద్దంట. అండ్ యూజువల్ గా గ్రహణాల టైంలో టెంపుల్స్ ని క్లోజ్ చేస్తారు కదా, కానీ ఇక్కడ ఇది చెయ్యరంట. ఎందుకంటే ఆ క్లోజ్ చేసిన టైంలో మళ్ళీ స్వామికి ఆకలేస్తదని. సో రోజు మొత్తంలో కేవలం 2 నిమిషాలు మాత్రమే క్లోజ్ చేసి ఉండే టెంపుల్ అది. అండ్ ఇక్కడున్న ఐడల్ ని డైరెక్ట్ గా పాండవులు ఇచ్చారంట. ఇలా మహాభారతంతో కనెక్ట్ అయ్యున్న ఈ టెంపుల్ బ్యాక్ స్టోరీ ఏంటి, ఎందుకు కృష్ణుడికి ఇక్కడ ఉన్న కృష్ణుడికి అంత ఆకలి, విగ్రహం సన్నబడడం ఏంటి, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నా. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. ఏదైనా హిస్టరీలో జరిగిన దాని గురించి చెప్పేటప్పుడు మనకి డిఫరెంట్ వర్షన్ స్టోరీస్ ఉంటాయి కదా. సేమ్ ఇక్కడ కూడా కొన్ని 2 మెయిన్ వేరియేషన్స్ తో స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ వర్షన్ వింటే మనకి కృష్ణుడు ఆకలి వెనుకున్న మిస్టరీ తెలుస్తుంది. సో దాని నుంచే స్టార్ట్ చేద్దాం. కంసుడు రాజు అవడం కోసం సొంత తండ్రిని బలవంతంగా సింహాసనం మీద నుంచి దింపుతాడని మనకందరికీ తెలిసింది. దీనికి హెల్ప్ చేసింది కంసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన జరాసంధుడు. అయితే వన్స్ మధురాకి రాజు అయిన తర్వాత అతని చెల్లైన దేవకికి యాదవరాజు శూరసేనుడి కొడుకు వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేసి అతన్ని పొలిటికల్ బలం ఇంకా పెంచుకోవాలనుకుంటాడు. అనుకున్నట్టే పెళ్లి జరిగింది. అంతా అయిపోయాక కంసుడు వెంటుండి అతని చెల్లిని వసుదేవుడిని తీసుకుని వసుదేవుడి ఇంటికి పంపుతారు. సింపుల్ గా చెప్పాలంటే అత్తారింటికి పంపుతున్నాడు చెల్లిని. ఇలా వెళ్తా ఉండగా సడన్ గా ఆకాశవాణి ఏం చెప్పిందంటే, మూర్ఖుడా, నువ్వు నీ చెల్లి రాధని తోలుతున్నావు. నీకు తెలియని విషయం ఏంటంటే నీ చెల్లి నీ మృత్యువులు తీసుకురాబోతుంది. ఆమెకు పుట్టే ఎందో బిడ్డ చేతిలో నీ చావు ఉంటుంది అని చెప్పింది. అప్పటి వరకు నార్మల్ గా ఉన్న కంసుడు సడన్ గా ఫ్యూరియస్ అయిపోయి చెల్లి అని కూడా చూడకుండా కత్తి తీసి అసలు ఏమీ ఆలోచించకుండా దేవకి మీదకి వెళ్లిపోయాడు. అప్పుడు వసుదేవుడు మధ్యలో అడ్డం పడి దేవకిని ఏం చేయొద్దని, దానికి బదులుగా తనకు పుట్టే 8వ బిడ్డని ఇస్తా అంటాడు. కానీ కంసుడికి ఇక్కడ కూడా డౌట్ ఉంటది, మళ్ళీ నెంబర్స్ మిస్ అయితే అతని లైఫ్ కి డేంజర్ అని చెల్లిని బావని ఇద్దరిని జైల్లో వేస్తాడు. అండ్ వాళ్లకు పుట్టే పిల్లల్ని ఇవ్వమని ఆర్డర్ చేస్తాడు, లేకపోతే దేవకిని చంపేస్తా అని భయపెడతాడు. అప్పటి నుంచి పుట్టే ప్రతి కిడ్నీ కంసుడు తీసుకెళ్లి చంపేస్తాడు. అండ్ ఫైనల్ గా 8th చైల్డ్ బర్త్ టైంలో విష్ణుమూర్తి రిక్వెస్ట్ మేరకు గాడెస్ మాయ యశోద కడుపులో పుట్టింది. నెక్స్ట్ దేవకి వసుదేవులకి 8th చైల్డ్ గా కృష్ణుడు పుడతాడు. అండ్ పుట్టిన వెంటనే కృష్ణుడి మాయ వల్ల వసుదేవుడు కృష్ణుడిని తీసుకుని గోకులానికి వెళ్తాడు. అండ్ అక్కడ కృష్ణుడిని యోగమాయని ప్లేసెస్ మార్చి యోగమాయని తీసుకుని జైలుకి మళ్లీ వస్తాడు, కంసుడికి డౌట్ రాకుండా ఉండడానికి. ఇలా 8th చైల్డ్ పుట్టింది అని తెలియగానే కంసుడు ఎక్కడ ఆకుండా వెంటనే జైలుకి వెళ్లిపోయాడు చంపడానికి. బట్ అక్కడ ఉన్న యోగమాయని పట్టుకుని చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు యోగమాయ ఆమె ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చి కంసుడికి వార్నింగ్ ఇచ్చి ఏమని చెప్పుద్దంటే, నీ చావు ఆల్రెడీ వేరే చోట పుట్టింది, నువ్వు చంపాలి అని ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేసిన పిల్లోడు ఆల్రెడీ సేఫ్ గా వేరే ప్లేస్ లో ఉన్నాడని చెప్పి మాయ అయిపోద్ది. దీంతో కంసుడికి కోపం భయం అన్ని ఒకేసారి వచ్చేసి రాజ్యంలో ఆ రోజు పుట్టిన మగ పిల్లలందరినీ చంపేయాలని అతని దగ్గర ఉన్న రాక్షసుల్ని ఒక్కొక్కరిని పంపుతాడు. అందులో కొంతమంది కృష్ణుడి దగ్గరకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళాల. అండ్ స్లోగా కంసుడు కృష్ణుడు ఈ 8th చైల్డ్ అనుకుని కృష్ణుడిని టార్గెట్ చేసి చంపడానికి చాలా మందిని పంపిస్తాడు. ఆ స్టోరీస్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అయితే కృష్ణుడికి 16 సంవత్సరాలు వచ్చే టైంకి కంసుడికి కన్ఫర్మేషన్ వచ్చింది, బృందావనంలో ఉన్న కృష్ణుడే ఆ 8th చైల్డ్ అని. ఇంకా లేట్ చేయకుండా ఎలా అయినా కృష్ణుడిని ఇక్కడికి తీసుకొచ్చి చంపేయాలనుకుంటాడు. సో ఫైనల్ గా కృష్ణుడు అడ్డు కంప్లీట్ గా తప్పించడానికి ఫైనల్ ప్లాన్ ఒకటి వేస్తాడు. ఈ ప్లాన్ లో ఫస్ట్ పని ఏంటంటే కృష్ణుడిని మధురకి రప్పించడం. సో దానికోసం అకురా అనే అతన్ని పిలిపించి ఇలా కృష్ణుడు బలరాములకి మధురకి ఇన్విటేషన్ పంపించాడు. మధురలో రెజ్లింగ్ పోటీలు ఉన్నాయని చెప్పి. కానీ కంసుడికి తెలియదు ఏంటంటే ఆ క్రూరుడికి కృష్ణుడు అంటే ఇష్టం. సో కంసుడు ఇలా పిలిపించి చంపాలని ప్లాన్ చేస్తాడని కృష్ణుడికి చెప్తాడు. బట్ కృష్ణుడు మాత్రం అయినా పర్లా వెళ్ళి చూసుకుందాం అని చెప్పి ఇద్దరు బ్రదర్స్ మధురకి స్టార్ట్ అయ్యి వెళ్తారు. ఆ తర్వాత కృష్ణుడు మధురలోకి ఎంట్రీ ఇస్తాడు. అప్పటి వరకు కృష్ణుడి గురించి కథలుగా విన్న జనం అంతా కృష్ణుడిని చూడడానికి వస్తారు. అక్కడ జరిగే పండగ మొత్తం కృష్ణుడిని చూసే పండగలా అయిపోయింది. అలా వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కో ప్లేస్ కి వెళ్తూ అక్కడున్న ఆయుధశాలకు కూడా వెళ్తారు.
అక్కడ వాళ్ళకు ఒక విల్లు కనిపిస్తుంది. దాని చుట్టూ చాలా సెక్యూరిటీ ఉండడంతో ఇద్దరు అక్కడికి వెళ్తారు అండ్ గార్డ్స్ వాళ్ళని ఆపుతారు. ఫస్ట్ కృష్ణుడు వాళ్ళని పట్టించుకోకుండా ఆ బోని ఎత్తి విరుస్తాడు. అలా విరిచిన తర్వాత వచ్చిన సౌండ్ మధుర మొత్తం వినపడిందంట. అండ్ ఆ ప్యాలెస్ లో ఉన్న కంసుడికి కూడా ఆ సౌండ్ వినపడి ఏంటి ఆ సౌండ్ అంటే కృష్ణుడు వచ్చాడు అని చెప్తారు. వెంటనే వాళ్ళని పట్టుకుని చంపేయమని కంసుడు ఆర్డర్ వేస్తాడు. అలా వెళ్లిన ఆర్మీ మొత్తాన్ని కృష్ణుడు బలరాముడు చంపేస్తారు. ఇది మొత్తం విన్న కంసుడికి అతన్ని చంపడానికి దేవకి 8th చైల్డ్ వచ్చాడు అని అనుకున్నాడు. ఆ రోజు నైట్ కంసుడికి నిద్ర లేదు. చావు కల్లో కనబడుతుంది. లేచి కూర్చుని అద్దంలో చూస్తే కంసుడి తన తల కూడా కనబడలా. ఇలా మొత్తం నైట్ మొత్తం కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే అందరూ కుస్తీ పోటీలకు వెళ్లారు. ఆ రెజ్లింగ్ ఎరీనాలో కూడా వెళ్ళడానికి ముందు ఎంట్రన్స్ లో ఒక పెద్ద ఏనుగు ఉంది. దాన్ని అడ్డు తీయమని కృష్ణుడు అడుగుతాడు. కానీ దానికి ఆ ఎలిఫెంట్ ని కంట్రోల్ చేసే అతను ఆ ఎలిఫెంట్ ని కృష్ణుడి మీదకి రెచ్చగొడతాడు. అప్పుడు అది కూడా కంసుడి ప్లాన్ లో ఒక పార్ట్ అని అర్థం చేసుకున్న కృష్ణుడు బలరాముడు ఆ ఎలిఫెంట్ ని ఒక్క వేడితో చంపేసి లోపలికి వెళ్తారు. రెజ్లింగ్ స్టార్ట్ అయింది. అందులో కంసుడి సైడ్ ఉన్న ఇద్దరు రెజ్లర్స్ కనూరా అండ్ ముస్టికా ఇద్దరు ప్రతి దాంట్లో గెలుస్తారు. ఆ విజయగర్వంతో ఉన్న వాళ్ళని చూసి కంసుడు ఇంకా యాక్చువల్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయమని సైగ చేస్తాడు. ప్లాన్ ఏంటంటే ఎలా అయినా కృష్ణుడిని బలరాముడిని రింగ్ లో దింపి ఆ బాహాయుధంలోనే వాళ్ళని చంపేయాలి అని. బట్ రూల్స్ ప్రకారం 16 సంవత్సరాలు ఉన్న కృష్ణుడితో కనురా లాంటి ఒక పర్వతం అంత మనిషి పోటీ పడడం కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రింగ్ లో ఎవరిని చంపకూడదు. కానీ ఇప్పటికే చాలా సార్లు కనురా చాలా మందిని చంపేశాడు. ఎలాంటి సింపుల్ గా కనరా చాలా పెద్దగా ఉంటాడు. సో అపోనెంట్ ని కింద పడేసి జస్ట్ అతని మీద పడతాడు అంతే. ఆ వెయిట్ కి అపోనెంట్ ఇమీడియట్ గా చనిపోతాడు. సో టెక్నికల్ గా చూసుకుంటే అతను కావాలని చంపడానికి చూడట్లా కాబట్టి అది రూల్స్ కి అగైనిస్ట్ కాదు. సో దానికి అతను అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. అలా ఉన్న కనురా వచ్చి ఇప్పుడు కృష్ణుడికి కోపం తెప్పించి అతని రింగ్ లోకి రప్పించాలి. సో కనురా క్రౌడ్ వైపు చూస్తూ తొడలు కొడుతూ ఎవరైనా నన్ను కొట్టే మగాడు ఉన్నాడా అని సవాల్ చేస్తాడు. కనురా పర్టికులర్ గా జనంలో ఉన్న కృష్ణుడు బలరాముడు దగ్గరకు వచ్చి వాళ్ళని అంటున్నాడు మగాళ్ళు లేరా అని. ఇంకా వాళ్ళు పలక్కపోతే ఇంకా డైరెక్ట్ గా వాళ్ళని ఛాలెంజ్ చేయడం స్టార్ట్ చేశారు. నందకుమారులు మల్ల యుద్ధంలో గొప్ప ఆటగాళ్లు అని విన్నా కానీ ఇప్పుడేంటి కిక్కురు మనకుండా ఉన్నారని రెచ్చగొట్టారు. కానీ పక్కనున్న జనం మాత్రం ఇలా ఒక పిల్లోడితో పోటీ పడాలనుకుంటున్నాం అని చెప్పి అతని మీద రివర్స్ అవ్వడం స్టార్ట్ చేశారు. కానీ కనురా మాత్రం ఇంకా ట్రై చేస్తున్నాడు. కానీ కృష్ణుడికి కోపం రావట్లా. యాజ్ యూజువల్ గా కామ్ అండ్ కంపోజర్ తోనే ఉన్నాడు. కనురా ఇంకా రెచ్చగొడుతున్నాడు. లాస్ట్ కి కృష్ణుడు రిప్లై ఇచ్చాడు, షార్ట్ కట్ లో సంపాదించే డబ్బులు షార్ట్ కట్ లోనే పోతాయి. అదే స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ తెచ్చుకుంటే డబ్బులు ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండొచ్చు. అండ్ దానికి సంబంధించిన నాలెడ్జ్ ని ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్స్ ద్వారా నేను ఇస్తాను. మళ్ళీ చెప్తున్నా, ఫ్రీగానే ఇస్తాను. దానికోసం మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఏంజిల్ 1 ఆర్ మోతీలాల్ లో 5 to 10 minutes లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోద్ది. అయితే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఫోటోస్ పక్కన పెట్టుకోండి. అలాగే ఒక ఎంటీ పేపర్ మీద ఒక సైన్ పెట్టి ఇలా దాన్ని ఒక ఫోటో తీసి పెట్టుకోండి. సరే, డీమ్యాట్ కి సంబంధించిన లింక్స్ ఎక్కడ ఉంటాయని అడిగితే మీరు ఇక్కడ మన ఛానల్ పేరు కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇలా కనబడుతుంది కదా, ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఏంజిల్ 1 కి సంబంధించిన డీమ్యాట్ అకౌంట్ పేజ్ ఓపెన్ అయితే అక్కడ నుంచి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆర్ మోతీలాల్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ ఛానల్ పేరు మీద క్లిక్ చేస్తే ఇక్కడ అబౌట్ లోకి వెళ్ళండి. అబౌట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద కనబడితే MOSL.co ఉంది కదా, దాని ద్వారా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీ నేమ్ అండ్ ఐడిని ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి మెసేజ్ చేయండి. వారం రోజుల్లో మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. అక్కడ మీకు రికార్డెడ్ క్లాసెస్ జరుగుతాయి. అండ్ మీకు డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే ఛానల్ పేరు మీద పైన క్లిక్ చేసి ఇక్కడ అబౌట్ లో కింద ఇక్కడ యాప్ ఓపెనర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అందులో డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అందులోనే ఉంటది. నేను ఆడడానికి రెడీ, కానీ మా ఫాదర్ పర్మిషన్ లేదు అని చెప్పాడు. కానీ దానికి ఎటకారం చేసి కనురా, ఓ నీకు నాన్న పర్మిషన్ కావాలా, నువ్వు మిల్క్ మేట్స్ డాన్స్ చేస్తావని ఆయనకి తెలుసు అని కృష్ణుడు ఫాదర్ వైపు తిరిగి అసలు నువ్వు కరెక్ట్ బ్రీడే కాదు, అందుకే నువ్వు నాతో ఫైట్ కి రావట్లేదు అన్నం స్టార్ట్ చేశాడు. అప్పుడు మాత్రం కృష్ణుడికి కోపం వచ్చింది. అప్పుడు వాళ్ళ ఫాదర్ సైడ్ చూసి నాన్న పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతాడు. పర్మిషన్ రావడంతో ఒక్కసారి రింగ్ లోకి వస్తాడు. అండ్ ఇదే టైంలో ముష్టిగా ఏమో బలరాముడిని ఛాలెంజ్ చేస్తాడు. ఇప్పుడు ఆట మొదలైంది. అంత పెద్ద మౌంటైన్ లాంటి మనిషిని కృష్ణుడు మట్టి కరిపించాడు. ఇక్కడ వీళ్ళని మట్టి కరిపిస్తున్నప్పుడే కంసుడికి నెక్స్ట్ అతనే అని అర్థమైంది. అండ్ ఈవెన్ మొదటి సైన్యం మీద నమ్మకం లేని కంసుడు సీక్రెట్ గా జరాసంధుడు ఆర్మీని కూడా ప్రొటెక్షన్ గా పెట్టుకున్నాడు. అందరినీ దాటి కృష్ణుడు ఒక్కసారిగా కంసుడి వైపు వెళ్లడం స్టార్ట్ చేశాడు. దాన్ని చూసిన వెంటనే కంసుడు అతని కత్తిని తీసుకున్నాడు. కానీ అప్పటికే కృష్ణుడి పంచ్ కంసుడి ముఖం మీదకి వచ్చేసింది. అంత కోపంగా ఉన్నాడు కృష్ణుడు. అక్కడ కొట్టి కంసుడిని జుట్టు పట్టుకుని లాక్కొస్తున్నాడు. అలా లాక్కొచ్చేటప్పుడు కంసుడు ఏమీ చేయలేకపోయాడు. రింగ్ లోకి లాక్కొచ్చి అతన్ని ఫిస్ట్తో గట్టిగా కొడుతున్నాడు. ఆ దెబ్బలకి కంసుడు అతని కత్తిని వదిలేశాడు. అప్పుడు ఒక్కసారిగా కృష్ణుడు ఆ కత్తి తీసుకుని కంసుడి తల నరికేస్తాడు. అయితే ఈ ఎగ్జాక్ట్ మూమెంట్ ఉంది కదా, కృష్ణుడు కంసుడిని చంపిన తర్వాత ఉన్న టైంలో అతని ఎమోషనల్ స్టేట్ ఉంది కదా, ఆ స్టేట్ ని ఒక ఐడల్ లో ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆ ఐడలే ఇప్పుడు అక్కడ తిరువరప్పులో ఉంది అని నమ్ముతారు. అయితే ఈ ఐడల్ లో కంసుడిని చంపిన ఎగ్జాక్ట్ మూమెంట్ లో ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి
ఒకటి అప్పుడే మల్ల యుద్ధంలో కనురను ఓడించి మళ్ళీ కంసుడితో యుద్ధం చేయడం వల్ల ఫస్ట్ ఆకలిగా నెక్స్ట్ కోపంగా కృష్ణుడు ఉన్నాడని నమ్ముతారు. సో అందుకే ఎక్కువసేపు గుడిని క్లోజ్ చేసి ఉంచకూడదని, అలా చేస్తే కృష్ణుడు వెయిట్ తగ్గొద్దని టెంపుల్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇలా చెప్పడానికి వెనక ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా అంతకుముందు జరిగిందా అని చూస్తే యాక్చువల్ గా ఈ ఐడల్ ఇక్కడికి ఎలా వచ్చిందంటే, ఇలా ఎమోషన్స్ ని ఐడల్లో పెట్టిన తర్వాత మళ్ళీ పాండవులు వనవాసానికి వెళ్లే టైంకి వస్తే అప్పుడు వాళ్ళు అలా వెళ్లేటప్పుడు కృష్ణుడు వాళ్ళకి ఈ 1.5 feet విగ్రహాన్ని ఇచ్చి ఇది ఉంటే నేను మీతో ఉన్నట్టే అని చెప్పి పంపించాడంట. అలా దాన్ని తీసుకున్న పాండవులు ఏం చేశారంటే దాన్ని వాళ్ళ వంశం టైం మొత్తం పూజించారు. అండ్ ఆ టైంలోనే వాళ్ళు కేరళలో ఈ ప్లేస్కి వస్తే అక్కడున్న విలేజెస్ ఎలాగో మీ వనవాసం అయిపోయింది కదా, ఆ ఐడల్ ని మాకు ఇవ్వండి, మేము మా ఊర్లో దేవుడిగా పూజించుకుంటామని అడిగారంట. అప్పుడు పాండవులు ఈ విగ్రహాన్ని వాళ్ళకి ఇచ్చి వెళ్లారంట. అయితే లోకల్ టెంపుల్స్ కట్టి దాని లోపల 4 చేతులతో ఉన్న ఈ కృష్ణ విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఇలా పూజలు స్టార్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ ఊరికి ఏమీ మంచి జరగట్లా. అండ్ ఊర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా న్యాచురల్ డిజాస్టర్స్ కూడా వస్తున్నాయి. ఏం చేయాలో ఊర్లో జనానికి అర్థం కాల. సో ఒక ఆస్ట్రాలజర్ని పిలిపించి ఏమైందని అడిగితే అప్పుడు అతను చెప్పాడట, ఈ విగ్రహం పాండవులు పూజించిన విగ్రహం, వాళ్ళకి కృష్ణుడి మీద ఉన్న భక్తి అపారమైనది, అంత భక్తితో మీరు పూజించలేకపోతున్నారు, వాళ్ళు చూపించిన భక్తికి ఈ మూర్తి శాంతించి ఉండేవాడు, కానీ ఇప్పుడు అది లేకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పాడంట. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, దీని ఇప్పుడు మీరు ఎంత కేర్ తీసుకుని పూజించినా కూడా ఫ్యూచర్ లో దాన్ని కంటిన్యూ చేయలేరు. సో పక్కనే ఉన్న లేక్ లో దీన్ని నిమజ్జనం చేయండి అని అడ్వైస్ చేశాడు. ఆ ఊరి వాళ్ళు కూడా అలాగే చేశారు. కొన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. ఒకరోజు కేరళలో చాలా టెంపుల్స్ కి భూమి పూజలు చేసి విగ్రహాలు ప్రతిష్ఠించి బిల్వమంగళం స్వామియార్ అనే ఆయన ఆ లేక్ లో వెళ్తూ ఉండగా సడన్ గా ఒక ప్లేస్ లో బోట్ ఆగిపోయింది. ఎంత ట్రై చేస్తున్నా గానీ అది ముందుకు కదలట్లా. సో ఆయన బోట్ ని తెడ్డేస్తున్న 2 మనుషులు ఒకతను ఆ లేక్ లో దూకి కింద ఏముందని చూస్తే అక్కడ కృష్ణుడి విగ్రహం కనిపించిందంట. అప్పుడు స్వామియార్ ఆ విగ్రహం తీసుకుని జర్నీ స్టార్ట్ చేశారు. అలా వెళ్తూ ఎక్కడైనా ఒక ప్లేస్ లో బోట్ ని ఆపమని చెప్పారు. అలాగా ఆపిన తర్వాత బోట్ నుంచి బయటకు వచ్చి విశ్వమంగళం స్వామియార్ ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుందామని ఈ ఐడల్ ని ఒక వరప్పులో పెడతాడు. వరపు అంటే ఒక వెజల్ లాంటిది. కొంచెం సేపు అక్కడ పడుకున్న తర్వాత ఐడల్ ఉన్న వెజల్ ని పైకి లేపడానికి చూస్తే ఐడల్ అక్కడి నుంచి లెగట్ల. ఎంత ట్రై చేసినా దాన్ని తీయలేకపోతున్నారు. స్లోగా ఆ విషయం ఆల్మోస్ట్ పక్కనున్న ఊర్లో అందరికీ తెలిసిపోయింది. అందరూ అక్కడికి వచ్చేసారు. ఆ ల్యాండ్ ఓనర్ అయిన కన్నన్కారి మెయిన్ కూడా ఆ ల్యాండ్ కి అక్కడే గుడి కట్టిస్తానని చెప్పి అడిగాడంట. అలా అక్కడకు ఒక గుడి వచ్చింది. అయితే ఆ విగ్రహాన్ని మళ్ళీ కనిపెట్టింది ఎవరో పద్మపాద స్వామి అని, లేదు ఎవరో ఫిషర్ మ్యాన్ అని, ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి. అయితే ఇలా ఐడల్ కి ఎక్కువగా పూజలు చేయాలని ఐడల్ ని ప్రతిష్ఠించేటప్పుడే స్వామియార్ వాళ్ళు చెప్పడంతో విలేజ్ వాళ్ళు అదే కంటిన్యూ చేశారు. కాకపోతే ఒకసారి ఏమైందంటే గ్రహణం టైం కదా అని చెప్పి ఆ రోజు గుడిని క్లోజ్ చేసి ఉంచారు. అలా ఉంచి గ్రహణం తర్వాత వెళ్ళి ఓపెన్ చేస్తే ఆ విగ్రహానికి ఒక బెల్ట్ లాంటిది ఉండేదంట. అది టైట్ గా ఉండేది, కానీ ఒక్క రోజులో అది లూజ్ అయిపోయి కింద పడిపోయిందంట. దీనికి రీజన్ ఏంటి అని బిల్వమంగళం స్వామియార్ని అడిగితే ఆయన చెప్పాడు ఏంటంటే, ఆ మూర్తికి ఆకలి ఎక్కువ, కోపము ఎక్కువే, మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్లోజ్ చేసి ఉంచకూడదని చెప్పారంట. సో అప్పటి నుంచి కూడా ఈ టెంపుల్ ని చాలా తక్కువ టైం మాత్రమే క్లోజ్ చేసి ఉంచుతారు. రిపోర్ట్స్ ప్రకారం చాలా మంది ఓన్లీ 2 minutes క్లోజ్ చేస్తారు. అది కూడా నైట్ కరెక్ట్ గా 11:50 AM కి క్లోజ్ చేసి మళ్ళీ 12 కి ఓపెన్ చేసేస్తారు. ఈ 2 minutes కూడా ఎందుకంటే ఆచారం ప్రకారం ఒక్కసారైనా డేలో గుడిని క్లోజ్ చేయాలి కాబట్టి. ఇంకొంతమంది ఏమంటారంటే నైట్ 2 hours క్లోజ్ చేస్తారు, 12 to 2 అని అంటారు. సో ఎగ్జాక్ట్ గా ఎంత టైంలో క్లోజ్ ఉంటుందని తెలియదు. బట్ ఇండియాలో ఫస్ట్ ఓపెన్ అయ్యే గుడి మాత్రం ఇదే. ఎందుకంటే అంత ఎర్లీగా అంటే చెప్పాక ఆకలి ఎక్కువ అని, వాళ్ళు లేట్ గా ఓపెన్ చేస్తే కృష్ణుడికి ఆకలేస్తుందని. సో అలా ఓపెన్ చేసిన వెంటనే అభిషేకాలు చేసి ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసి నైవేద్యం పెట్టేస్తారు. అది పెట్టిన కొంచెం సేపటికి అప్పుడు రిమైనింగ్ బాడీని క్లీన్ చేసి అలంకరణ చేస్తారు. అండ్ డే మొత్తంలో 7 times ఇలా నైవేద్యం పెడతారంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా ఇక్కడికి వెళ్ళి ఆ ప్రసాదం ఒక్కసారైనా తింటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఆకలి బాధ అనేది ఉండదంట. అంటే అది ప్రసాదంలో మ్యాజిక్ కాదు, దేవుడు ఆకలి బారిన పడకుండా టైంకి అన్ని అందిస్తాడని వాళ్ళ నమ్మకం. కంక్లూజన్, మన నిజంగా ఐడల్ సైజ్ తగ్గుద్దా అంటే దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి మేబీ తగ్గచ్చు. ఇక్కడ మనకి యాగంటిలో నంది సైజ్ పెరిగే దాని గురించి మనం ఆల్రెడీ ఒకసారి వీడియో చేశాం కదా. సేమ్ ఇలాగే ఇప్పుడు కూడా ఒక ఐడల్ సైజ్ తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కదా. కాకపోతే మేబీ ప్రసాదం వల్ల కాకపోయినా కూడా చేసే అభిషేకం వల్ల అయినా కూడా మళ్ళీ సైజ్ తగ్గే ఛాన్స్ ఉంది. లైక్ ఆ స్టోన్ కి మాయిశ్చర్ తగలకపోతే సైజ్ తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ యూజువల్ గా గుడి పంతులకి ఆ టెంపుల్ ఓపెన్ చేయడానికి కీ ఇస్తారు కదా, ఇక్కడ ఓన్లీ కీయే కాదు ఒక గొడ్డలు కూడా ఇస్తారు. ఎందుకంటే ఒకవేళ ఓపెన్ చేసే టైంలో కనుక కీ కనిపించకపోయినా అది అసలు పోయినా కూడా వెంటనే అప్పుడు లాక్ పగలగొట్టి ఓపెన్ చేయడానికి ఇలా చేస్తారంట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ టెంపుల్లో వాళ్ళకి ఎంత నమ్మకం ఈ ఐడల్ సైజ్ మీద. సో దీనికి మనం సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ వెతకడం కన్నా కూడా బెటర్ అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకానికి రెస్పెక్ట్ ఇవ్వడం బెటర్ అని నా ఒపీనియన్. అండ్ హిస్టరీని షేర్ చేయడం కూడా బెటరే. సో అందుకే నేను మీ వీడియోని మీకు షేర్ చేస్తున్నా. మీకు నచ్చితే, మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ